ప్రముఖ తెలుగు ట్రావెలర్ యూట్యూబర్ నా అన్వేషణ ఫేమ్ అన్వేష్కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసింది. దాదాపు 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆయన అకౌంట్ ఇప్పుడు ఇన్స్టాలో కనిపించడం లేదు. హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్వేష్ ఇన్స్టా అకౌంట్ మాత్రమే కాదు, ఆయనకు సంబంధించిన నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్తో పాటు అన్ని సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సిపి సజ్జనార్ను కలిసి విన్నవించినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా అన్వేష్ పాస్పోర్ట్ మరియు బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేయాలని కోరుతామన్నారు. హిందువుల మనోభావాలకు దెబ్బతీసిన అన్వేష్కు జైలు శిక్ష పడేలా చేస్తామని ఆమె స్పష్టం చేశారు. మరి ఇన్స్టా దెబ్బతో అన్వేష్ యూట్యూబ్ ప్రస్థానం కూడా ముగుస్తుందా? పోలీసులు తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.